పావులు అటు ఇటు మార్చాలని వాళ్ళు చెప్తుంటే, చంద్రబాబు నాయుడు ఏమో 15 ఏళ్ళు మేమే ఉంటాము. పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా అదే అని చెప్తున్నారు ఆయన ఇప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు కదా, మొన్న కూడా కోనసీమలో కూడా ఆయన చెప్పారు. అంటే 15 ఏళ్ళు మేమే అంటే 15 ఏళ్ళు ఖచ్చితంగా నిన్న మనం అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వాళ్ళ పార్టీ తరఫున ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళు అధికారంలో మళ్ళీ గెలిస్తే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటారు కదా. బహుశా ఇందాక చెప్పిన దానికి దీనికి కూడా అదొక సంబంధం. కానీ పవన్ ఉంటేనే 15 ఏళ్ళు ఉంటామన్న ఒక విషయం మటుకు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు. అందుకనే పవన్ ఆలోచన కూడా అదే, ఎవరి ఆలోచన కూడా అదే కదండి. వీలైతే 25 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదండి, 1999లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాకు జ్యోతి బాస్ లాగా 25 ఏళ్ళు పాలించాలి ఉంది. అది 25 ఏళ్ళు పాలించాలి అనేది నా ఆలోచన అని ఆయన చెప్తుండేవాళ్ళు. మీకు ఉండదు ఆ 25 ఏళ్ళు పాలించాలని. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే జ్యోతి బాస్ లాగా విధానాలు, ఆ జాగ్రత్తలు, ఆ సంబంధాలు, ఆ సమర్థత అవన్నీ చూపిస్తే ఎవరైనా ఉండొచ్చు, అది కొనసాగవచ్చు. జ్యోతి బాస్ తర్వాత చాలామంది, నవీన్ పట్నాయక్, ఇంకా అనేక మంది, ఒక 3-4 అలా చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన పార్టీలు చాలా మార్చారు, క్యాంపులు చాలాసార్లు పిల్లి మొగ్గలు వేశారు, కొనసాగుతున్నారు కదా. కాబట్టి ఇది నిజంగా ఒకవేళ పవన్ ఉండాలనుకున్నా కానీ ఆయన బలపరిచే వాళ్ళు అలాగే ఉండిస్తారా? ఎప్పుడూ మనం అనుబంధ పాత్ర, ఉపపాత్ర, ఎందుకంటే సామాజిక వైరుధ్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ప్రముఖమైన వ్యక్తులు, కొంతమంది ఐకాన్స్గా ఉన్నవాళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నిస్తారా అనేది ఒక పెద్ద సమస్య. కానీ వైకుంఠపాలి వద్దు, ప్రభుత్వాలు మారకూడదు, మేము కొనసాగితేనే అభివృద్ధి. ఇంకో మాట కూడా ఆయన ఈరోజు చెప్పారు, అమరావతి మొదటి దశ 2028 పూర్తి అవుతుందని. మొదటి దశ అనేది అండర్లైన్ ఎవరు అన్నారని. అంతా ఒకేసారి అవ్వదు, కానీ మొదటి దశ అంటే ఆ దశలో ఏమేమి ఉన్నాయి అవన్నీ అవ్వడానికే ఒక పదవీ కాలం పూర్తిగా సరిపోతాయి. అంటే 15 ఏళ్ల తర్వాత ఈ మాట 15 ఏళ్ళు అవుతుంది కదా 2028కి. కాబట్టి అమరావతిని చంద్రబాబు ఉంటేనే కడతారు, చంద్రబాబు కొనసాగాలి అనే ఒక సెంటిమెంట్ కూడా ఆయన చాలా బలంగా ప్రజల్లో ఉంటుంది, తీసుకురావాలని కూడా ఆయన కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి వీటన్నిటినీ పవర్ స్టార్ బలపరుస్తారా లేదా? ఈ మధ్య ఆయన మాట్లాడినదేమో 15 ఏళ్ళు అనే దానికి కట్టుబడి ఆ థియరీ ఆయన చెప్తున్నారు. అప్పుడు అదే ఉంటే కనుక సునీల్ కుమార్ ఇందాక మాట్లాడింది పనిచేయచ్చు. ఆ 15 ఏళ్ళు ఆయన అక్కడే ఉంటే మీకేమొస్తున్నాయా? ఎప్పుడు మనం అక్కడ అనుబంధ పాత్రే కదా, మీరు ఇక్కడికి రండి అనే ఒక సెక్షన్ను విడగొట్టే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీలు రాజీనామాల ఆమోదం ఇట్లాంటి చర్చ చేశారు కదా చైర్మన్ మోషన్ రాజు. చేసినప్పుడు రాజీనామా చేసిన జకియా ఖాన్ నేను వెనక్కు తీసుకుంటున్నాను అని ప్రకటించారు. అంటే ఇది ఒక రాజకీయంగా కొత్త పరిణామం. అలాగే రాజీనామా ఆమోదించండి అని వెంటబడుతున్న జయమంగళ కూడా నాకు జగన్తో ఏం విభేదాలు లేవు అంటే చాలా స్పష్టంగా. అదే సమయంలో ఇప్పుడు మర్రి రాజశేఖర్ లాంటి వాళ్ళేమో ఓకే అక్కడ మాతో చేయించుకొని మమ్మల్ని తోసేస్తారు. మామూలుగా వాళ్ళు చంద్రబాబు మీద విమర్శ చేస్తుంటారు, ఇప్పుడు అదే విమర్శ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేస్తున్నారు. సో ఇలా రోజులు గడిచే కొద్దీ రాజకీయ బలాబలాలు కాస్త మనుషులను ప్రభావితం చేయడం, తిప్పుకోవడం, అక్కడ అసంతృప్తి చెందిన వాళ్ళని మళ్ళీ ఇచ్చి తెచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ 15 ఏళ్ళు ఇదే సమయంలో లోకేష్ ఆయన బృందం ఢిల్లీలో ఉన్నాయి. ఇది కూడా గమనించదగిందే. అంటే లోకేష్ అంతకంతకు అమిత్ షా మోదీ బృందంతో ర్యాపో బాగా పెంచుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్పారు ఈ మధ్య బీజేపీ ముఖ్య నాయకులు, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఢిల్లీ వచ్చే ప్రతిసారి మేము ఏదో పిలిచామని, వచ్చినప్పుడంతా వాళ్ళకి మేము చాలా బ్రహ్మాండమైన వామ్ వెల్కమ్ చెప్పి కలిసామని మీరు అనుకోకండి. వాళ్ళు వస్తుంటారు. కొంతమంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాకపోయినా ఆయన దగ్గర ఉన్నవాళ్ళు, ఆయన కుటుంబంలో వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ర్యాపో పెంచుకోమని లోకేష్ను కూడా వాళ్ళు పదే పదే కాస్త గట్టిగా ఆయన పంపిస్తూ ఉంటారు. అందుకని జరుగుతుంటుంది అన్నారు. పవన్ ఎందుకు ఇంతకుముందు మాట్లాడితే మోదీ పవన్ అనేవారు, ఇప్పుడు అంటలేదు, పవన్ పక్కన పెట్టి లోకేష్ను తీసుకున్నారని కొన్ని థియరీస్ ఉన్నాయి కదా. నేను అనుకోను రాజకీయ పార్టీలు ముఖ్య నాయకులు అంత తేలిగ్గా మార్చేస్తారని. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ 15-year థియరీ ప్రజల చేతుల్లో ఉంటుంది అల్టిమేట్గా, అంతిమంగా ఎవరేం చెప్పుకున్నా. సార్ జగన్ అరటి యుద్ధం, కేసులు రివర్స్. కేసులు రివర్స్ ఒకటి.
జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ పెట్టారు. ఏమని అంటే, ఆంధ్రప్రదేశ్లో అగ్గిపెట్టె కంటే సిగరెట్ కంటే అరటి పండు చాలా చౌక అని. ఇది చాలా ముఖ్యం.